స్టార్ట్ అయిందా? హాయ్ డియర్ స్టూడెంట్స్, న్యూ షెడ్యూల్, అదేవిధంగా మొబైల్ యాప్, అలాగే ల్యాప్టాప్, అలాగే ఏదైనా టీవీ, దానికి గూగుల్ ఉండాలి. అందులో మన యాప్ ద్వారా ప్రిపరేషన్ ఏ విధంగా చేయొచ్చు ఈరోజు క్లియర్గా వీడియో చూద్దాం. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఈ వీడియో చూడరు, మరలా ఎన్నో డౌట్స్ అడుగుతుంటారు. ఓకేనా? ముందు మీరు ఈ యాప్ పర్చేజ్ చేసిన దానికి ఎంత సమర్థవంతంగా మీరు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు, ఈ యాప్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, ఫలితంగా అంతిమ లక్ష్యం మీ ఉద్యోగం సాధించడం. మీరు ఉద్యోగం సాధించుకోవడానికి ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకేనా? వాయిస్ ఆడిబుల్గా ఉందా? లైవ్ క్లాస్లో వాయిస్ ఆడిబుల్గా ఉందా? పిక్చర్ క్లారిటీగా ఉందా? ఒకసారి చూసి మీరు ఎస్ చెప్తే నేను ముందుకు వెళ్తాను. ఓకే, క్లియర్? చూడండి, ఇప్పుడు మన యాప్ మీరు పర్చేజ్ చేసిన వెంటనే మీకు స్టార్ట్ లెర్నింగ్ అని వస్తుంది. స్టార్ట్ లెర్నింగ్ ఏదైతే ఉందో అదే మీ కోర్స్ స్టార్ట్ లెర్నింగ్. మీకు ఎప్పుడైనా సరే యాప్ అనేది వర్కింగ్ సరిగా చేయకపోతే మీరు చేయాల్సిన మొదటి పని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి, ఆటోమేటిక్గా అవుతుంది. కొన్నిసారి సిగ్నల్స్ వలన అటువంటి ప్రాబ్లం వస్తే ఇన్స్టాల్ చేయండి, ఇంకేం లేదు. స్టార్ట్ లెర్నింగ్ అని వస్తుంది. మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ కింద చూడండి, హోమ్ అని ఉంటుంది, బ్యాచెస్ అని ఉంటుంది, స్టోర్ అని ఉంటుంది, చార్ట్స్, ప్రొఫైల్. ఓకే, క్లియర్? దీన్నే మీకు ఒక్కసారి బిగ్ స్క్రీన్ లో చూపిస్తాను, చూడండి. ఒక్కసారి చూసినట్లయితే చూడడం చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్. మీకు యాప్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి బాగా తెలుస్తుంది కనుక. ఇదిగోండి, ఇక్కడ కింద మీకు హోమ్ అని ఉంటుంది, ఫస్ట్ హోమ్. తర్వాత ఈ కిందనే చార్ట్ అని, బ్యాచ్ అని ఉంటుంది, తర్వాత స్టోర్ అని ఉంటుంది, తర్వాత చార్ట్ అని ఉంటుంది, ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ ప్రొఫైల్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన డేటా, మీ ఫోన్ నెంబరు, మీ మెయిల్, లాగౌట్ అవ్వాలన్నా ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ ఫోన్లో చూస్తున్నారు, ల్యాప్టాప్లో చూసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి లాగౌట్ అని సెట్టింగ్స్ ఉంటాయి. ప్రొఫైల్లో సెట్టింగ్స్కి వెళ్తారు, ఆ సెట్టింగ్స్లో లాగౌట్ అని ఉంటుంది. లాగౌట్ చేస్తే మీకు మొబైల్లో లాగౌట్ అవుతుంది. మీరు ల్యాప్టాప్లో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. మరి ల్యాప్టాప్లో ఎలా జాయిన్ అవ్వాలి ఒకసారి చూడండి అమ్మా. ల్యాప్టాప్ కానివ్వండి, టీవీ కానివ్వండి. టీవీ అంటే అన్ని టీవీలో కాదు, గూగుల్ ఉండాలి. ఎందుకు సార్ అంటే గూగుల్ అనే దాంట్లోనే మన ప్లే స్టోర్లో ఉంటుంది కనుక. మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్లో మన క్లాసులు వినాలి, ముందు చూడండి ఒకసారి మొబైల్లో, ల్యాప్టాప్లో. మొబైల్లో నుంచి ల్యాప్టాప్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ప్రొఫైల్లో సెట్టింగ్స్ అని ఉంటాయి, అక్కడ లాగౌట్ అని ఉంటుంది, లాగౌట్ చేయండి. అప్పుడు మీకు ల్యాప్టాప్లో అవుతుంది. ల్యాప్టాప్లో ఫస్ట్ గూగుల్ కదండి, గూగుల్లోకి వెళ్ళాలండి. ఏదైనా గూగుల్ ఆర్ గూగుల్ క్రోమ్లోకి వెళ్తారు. ఆ గూగుల్ క్రోమ్లో వెబ్ క్లాస్ ప్లస్ అని ఉంటుంది. వెబ్ క్లాస్ ప్లస్ అని టైప్ చేయాలి. మీరు గూగుల్కి వెళ్ళి గూగుల్ దగ్గర వెబ్ క్లాస్ ప్లస్ అని టైప్ చేయాలి. ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్, క్లాస్ ప్లస్ యాప్ డాష్ బోర్డ్. ఎందుకంటే మనం క్లాస్ ప్లస్ అనే భాగస్వామ్యంతో మనం వెళ్తున్నాం. మీరు కట్టిన దానిలో 18% జిఎస్టీ, అలాగే 12% క్లాస్ ప్లస్ ఛార్జెస్, అలాగే ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 2.7, ఇవన్నీ కూడా వాళ్ళకే వెళ్తాయి, రిమైనింగ్ మనకు వస్తాయి. ఓకేనా? సో వెబ్ క్లాస్ ప్లస్ అని చేసిన తర్వాత మన ఆర్గనైజేషన్ కోడ్ FENEF, ఆర్గనైజేషన్ కోడ్ అని అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్, ORG కోడ్ అని ఉంటుంది అక్కడ. ఆ ORG కోడ్ ఉన్న దగ్గర FENEF అని మీరు టైప్ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబరు అక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ 9491601340, ఇది నేను చేసుకుంటే నాది ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే యాప్ కొనుగోలు చేసుకున్నారో కంప్లీట్ మొబైల్ నెంబర్ అనండి. మీరు మొబైల్ నెంబర్ నేను మార్చేస్తానంటే మరి అవ్వదు. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబరే, లేదా మెయిల్ ఇస్తే మెయిల్. మీరు ముందు ఏది జాయిన్ అయితే అదే, ఎందుకంటే టెక్నికల్గా మీ అదేం చేయలేము. ఇంకా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ల్యాప్టాప్లో సేమ్ ఓపెన్ అయిపోతుంది. మొబైల్లో ఎలా ఉంటుందో ల్యాప్టాప్లో కూడా అదే విధంగా మీరు వినియోగించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు చూపించాను కదా. ఇప్పుడు మన కోర్సులోకి వెళ్దాం. స్టార్ట్ లెర్నింగ్ అని ఉంది కదండి, ఒకసారి చూడండి. మీకు స్టార్ట్ లెర్నింగ్ అని ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఎలా దీన్ని ఉపయోగించాలని చెప్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ కోర్సులో స్టార్ట్ లెర్నింగ్ ఉందండి. స్టార్ట్ లెర్నింగ్ చేసిన తర్వాత మనకి ఎలాగొస్తుందో చూపిస్తాను. ఇప్పుడు మీరు స్టార్ట్ లెర్నింగ్ చేశారు. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టార్ట్ లెర్నింగ్ అని చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది స్క్రీన్. ఏంటి స్క్రీను ఒక్కసారి చూడండి అమ్మ. ఒకసారి ఈ స్క్రీన్ ఇలా వస్తుంది. స్టార్ట్ లెర్నింగ్ చేసిన వెంటనే ఇవ్వండి ఓవర్ వ్యూ అని వస్తుంది. ఇది మామూలే. కంటెంట్ అని వస్తుంది, లైవ్ క్లాస్ అని వస్తుంది, నోటీస్ బోర్డ్ అని వస్తుంది.
ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి. కంటెంట్, లైవ్ క్లాసు, నోటీస్ బోర్డు దేని ఉపయోగం ఏంటో ఒకసారి చెప్తాను. కంటెంట్, లైవ్ క్లాసు, నోటీస్ బోర్డు కింద అయితే మనకి స్టార్టింగ్ లోనే హోము, బ్యాచెస్, స్టోరు, ఓకే, చార్టు. మీరు ఏదైనా నాకు సమాధానం ఇవ్వాలనుకుంటే చార్ట్లో మీరు అడగొచ్చు అక్కడ. అలాగే ప్రొఫైల్. స్టోర్ అంటే ఆ స్టోర్ దగ్గర క్లిక్ చేస్తే కోర్సులు అన్ని ఓపెన్ అవుతాయి. స్టోర్ కింద ఉన్న స్టోర్ దగ్గర అప్పుడు మీ కోర్స్ వస్తుంది. స్టార్ట్ లెర్నింగ్ అని ఉంది మీ కోర్స్. ఆ కోర్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ కంటెంట్, లైవ్ క్లాసు, నోట్స్ బోర్డు అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఏంటి ఇక్కడ అంటే కంటెంట్. ఆ కంటెంట్ లోకి వెళ్ళారనుకోండి, ఇదిగోండి మనకున్న క్లాసులన్నీ కంటెంట్ లో ఇలా వస్తాయి. తర్వాత లైవ్ క్లాసెస్ అని ఉంటాయి. ఓకే, ఈ లైవ్ క్లాస్ ఏంటని చెప్తాను. ఈ రోజు నేను ఉదయాన్నే 6:30 గంటలకి నేను క్లాస్ పెట్టాను. 6:30 గంటలకు క్లాస్ పెడితే మీరేమో ఏదో కారణాల వల్ల అటెండ్ అవ్వలేదు అనుకోండి. అటెండ్ కాకపోతే ఆ క్లాసు మీకు ఒక హాఫ్ అన్ అవర్లో ఈ లైవ్ క్లాస్ అనే దగ్గరకు వచ్చేస్తుంది. ఇదిగోండి లైవ్ క్లాస్, ఫస్ట్ అదే ఉంటుంది, ఆ క్లాసే ఉంటుంది. ఎందుకు సార్ ఈ లైవ్ క్లాస్ ప్రాధాన్యత అంటే, ఈ రోజు అయిన క్లాసులని వెంటనే టెక్నికల్ టీము కంటెంట్లో అప్లోడ్ చేయలేదు. సాయంత్రమో లేట్ అవుతుంది, నైట్ 10 అయిపోవచ్చు ఈ రోజు అయిన క్లాసులన్నీ అప్లోడ్ చేయడానికి, కంటెంట్లో పెట్టడానికి. అప్పుడు మీకు ఏ క్లాస్ అయినా వెంటనే మీరు వినాలనుకోండి, ఈ లైవ్ క్లాస్ దగ్గరికి వస్తే చాలు. ఇదిగోండి చాలా ఏన్సెంట్ అని మనం చెప్పిన ఒక క్లాస్. సో అందువల్ల ఏంటంటే లైవ్ క్లాస్ అనే దగ్గర మీరు చూసుకుంటే, ఈ రోజు 8 నుంచి 10:30 వరకు ఉమామహేశ్వరరావు గారు క్లాస్ చెప్పారనుకోండి. ఆ క్లాస్ మీరు హాజరవ్వలేదు అనుకోండి, 5 గంటలకి నేను కంటెంట్లో పెట్టకపోతే ఈ లైవ్ క్లాస్ దగ్గరకు వస్తే అక్కడ ఆ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వినుకోవచ్చు. అర్థమవుతుందండి? అదే లైవ్ క్లాస్ యొక్క ప్రాధాన్యత. మీరు జాయిన్ అయ్యి నుంచి ప్రతి లైవ్ క్లాస్ ఇక్కడ ఉంటుంది. ఈ రోజు జాయిన్ అయ్యారు, 2 సంవత్సరాల లైవ్ క్లాస్ అన్ని కూడా మీకు విజిబుల్ గానే ఉంటాయి. అర్థమైందండి? ఇది లైవ్ క్లాస్ ప్రాధాన్యత. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. ఒకసారి చూడండి. మీరు క్లియర్ కట్ గా చూస్తే యాప్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలండి. ఇది కంటెంట్ అండి. ఈ కంటెంట్ లో నేను గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 2, ఎండోమెంట్, ఫారెస్ట్ అన్ని ఇచ్చాను. అవన్నీ ఉంటాయి. సపోజ్ కి ఒక్కసారి ముందుకు వెళ్దాం. ఇదిగోండి, సరే చూద్దాం. ఇప్పుడు గ్రూప్ 2 అనే కోర్సు మనం తీసుకున్నామండి. గ్రూప్ 2 కోర్సులో గ్రూప్ 2 అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. అందులోనే ఎండోమెంట్ అనే ఫోల్డర్ ఉంటుంది. అలాగే అన్ని ఫోల్డర్లు ఉంటాయి. గ్రూప్ 2, ఈ గ్రూప్ 2లో చూడండి, ఒక్కసారి చూస్తే ఓకే, చూడండమ్మా. ఇదిగోండి, ఇప్పుడు కంటెంట్ లోకి వచ్చేసరికి గ్రూప్ 2 అని ఉందనుకోండి. ఆ గ్రూప్ 2 దగ్గర క్లిక్ చేసామండి. ఓకే, ఆ క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చింది. ఎలా వస్తుంది? 1 మినిట్. ఇదిగోండి, ఎగ్జామ్ బ్యాచ్, మెయిన్స్, ప్రిలిమ్స్, అంతే కదా. ఇలా 3 ఫోల్డర్స్ ఉంటాయండి. సార్ ఇవన్నీ ఏంటి సార్, మీ ఇప్పుడే జాయిన్ అయ్యాం కదా. ఒక్కసారి నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్లో ఉండే మంచి ప్రాబబిలిటీ, ఆన్లైన్లో ఉండే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, మనకి అయిన ప్రతి క్లాసు కూడా రికార్డులో ఉంచవచ్చు, మీరు ఎప్పుడైనా వినొచ్చు. ఇంకోటి, ఈరోజు మీరు యాప్ తీసుకున్న ప్రీవియస్ అయిన క్లాసులన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచాం. ఈరోజు మనది లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ 2 years వ్యాలిడిటీ అనేది నేను ఇచ్చాను మీకు, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి. అదేంటి సార్ ఎగ్జామ్ వరకు అన్నారు. నా దృష్టిలో ఎగ్జామ్ 2 years లోపు అయిపోవచ్చు కనుక ఇది ఇచ్చాను. ఎగ్జామ్ కానీ అవ్వకపోతే అప్పుడు నేనే దాన్ని మీ వ్యాలిడిటీని పెంచి ఎగ్జామ్ వరకు కూడా ఉంచే బాధ్యత నాది. ఓకేనండి? ముందుగానే 2 years ఇచ్చాను. ఎవరైనా 6 months ఇస్తారు, మహా అయితే 1 year. కానీ నేను 2 years ఇచ్చాను. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు అది ఉంచే బాధ్యత నాది. ఓకే, మరి ఇప్పుడు ఇంతకు ముందు జస్ట్ జరిగిన క్లాసులు జూన్లో అయ్యాయి, మార్చిలో అయ్యాయి. ఇవన్నీ క్లాసెస్ ఈ మధ్య అయిన క్లాసెస్ ఉన్నాయి. అలాగే గత నోటిఫికేషన్ చెప్పిన కొన్ని క్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు స్పెసిమెన్స్ గా మేము ఆల్రెడీ ఉంచాం. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేను ఇండియన్ హిస్టరీ చెప్తున్నాను, ఏపీ హిస్టరీ నీకు కావాలి, ఏపీ హిస్టరీ షెడ్యూల్ తర్వాత ఉంటుంది, కానీ ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి, నీకు అందుబాటులో ఉంటుంది. అది ఆఫ్లైన్లో అవుతుందా? అవ్వదు కదా. ఆన్లైన్లో ప్లస్ ఏంటి, మీకు మీరు నచ్చిన ప్లాన్లో కూడా వెళ్ళొచ్చు, నేను ఇన్స్టిట్యూట్ ప్రకారంగా వెళ్ళిన ప్లాన్లో కూడా వెళ్ళొచ్చు. అయితే నేను మీకు నచ్చిన అందరికీ ఆమోదయోగ్యమైన ప్లానే వేస్తాను కనుక మీరు నన్ను ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, క్లియర్? అయితే ఇప్పుడు నేనేం చెప్తాను, ఇప్పుడు చూడండి, ఎగ్జాము, మెయిన్స్, ప్రిలిమ్స్ అని ఉంటుందండి. సో మెయిన్స్ లో 4 సబ్జెక్టులు, పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రిలిమ్స్ లో 5 సబ్జెక్టులు. ఇవన్నీ కూడా క్లాసులు అక్కడ ఉంటాయి. ఓకే, ఉంటాయి. వాటితో మీకు సంబంధం లేదు. ఎందుకు నీకు సంబంధం లేదు అని చెప్తున్నాను అంటే, నేను ఈ రోజు ఏదైతే లైవ్ క్లాసులు చెప్పానో అవన్నీ మరలా మీకు చెప్తాను. నేను 3 times రివిజన్, లైవ్ క్లాసులు, డైరెక్ట్ క్లాసు, ర్యాపిడ్, స్మార్ట్ 3 రివిజన్లు మీకు ఎగ్జామ్ లోపు చేయించే బాధ్యత నాది. అందువలన మీరు ఈ క్లాసులే మీకు ఉంటాయి అని అనుకోకండి, మీకు మరలా క్లాసులు ఉంటాయి.
కానీ మీరు వినియోగించుకోవచ్చు. మీరు ఈ క్లాసులని మీరు వినియోగించుకోవచ్చు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం బ్యాకప్కి వెళ్దాం. ఒకసారి అర్థమైంది కదా? ఇప్పుడు మెయిన్స్ అనే దాంట్లోకి మనం వెళ్ళాం అనుకోండి. చూడండి అమ్మ ఒకసారి మెయిన్స్లోకి వెళ్ళేసరికి ఇగోండి చూపిస్తాను క్లియర్గా. పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇలా 4 ఉన్నాయి. ఓకేనా? ఈ 4గిట్లో పాలిటీ మనం చూద్దాం. సపోజ్కి పాలిటీకి వచ్చేసరికి మనకి గతసారి దేవేంద్ర సారు అద్భుతంగా క్లాసులు చెప్పారు. ఓకే, ఈసారి అతనితో కానీ ఇంకా ఇంకో ఫ్యాకల్టీతో కానీ ఎవరితో చెప్పించవచ్చు. పాలిటీ సార్, ఇప్పుడు పాలిటీ, ఆ పాలిటీలో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. అయితే పాలిటీలో నేను 2 క్లాసులు పెట్టాను. ఒకటి దేవేంద్ర సార్ క్లాసెస్ ఇగోండి పైన ఉంటాయి. ఆ తర్వాత ఓకే 1 మినిట్. ఓకే, ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి. ఈ పాలిటీలోకి వచ్చేసరికి దేవేంద్ర సార్ క్లాసులు ఉంటాయి. అలాగే నేను కూడా ర్యాపిడ్ చేశాను. ఓకే, ఆ క్లాసులు కూడా ఉంటాయి. ఓకే, ఈ 2 మీరు ఇప్పుడు వినొచ్చు, పాలిటీ సబ్జెక్ట్. అలాగే మొన్న జూలైలో ప్రిలిమ్స్ ఓరియంటేషన్ లో భాగంగా మరలా దేవేంద్ర సార్ క్లాస్ మళ్ళీ చెప్పించారు. అవి కూడా పెడతాను. ఇప్పుడు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకోండి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఇగోండి 5 యూనిట్ల క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న డిసెంబర్లో మొన్న ఎగ్జామినేషన్కి మనం చేసిన నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 క్లాసులు ఉంచాం. అయితే వీటితో మీకు సంబంధం లేదు. మరలా నేను క్లాసులు చెప్పిస్తాను. కానీ ముందుగానే అన్ని ఒకటే సార్, కరెంట్ డేటా ఎంతో మారుతుంది కనుక ఇవి మేము వింటాం అనుకోండి. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 మారవు. ఎందుకు? యూనిట్ 3 ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ మార్పు ఉండదు. యూనిట్ 4లో మనకి చూస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవి మారవు. యూనిట్ 5లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇవన్నీ ఏదో కొంత డేటా తప్ప రిమైనింగ్ అంతా ఉంటుంది. మీరు వినాలంటే వినొచ్చు. రామకృష్ణ గారు గ్రూప్ 1 ఆఫీసర్, అలాగే సతీష్ గారు, ఓకే, మరి అదే విధంగా రమేష్ నాయుడు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్, అద్భుతమైన సత్యరావు గారు డైట్ లెక్చర్, 4 ఫ్యాకల్టీ. మరి నేను కూడా ర్యాపిడ్ రివిజన్ మన మెటీరియల్ మొత్తాన్ని చేశాను. ఆ క్లాసులు కూడా ఉంటాయి. మరి ఈసారి అమ్మా నరేష్ గారిని కూడా యాడ్ చేస్తూ నెక్స్ట్ క్లాస్ మనం చెప్పిస్తాం. ఏవి? సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు అన్ని కూడా. నెక్స్ట్ మీకు ఆ షెడ్యూల్ ఇచ్చాను మన యూట్యూబ్లో చేశాను. ఆ షెడ్యూల్ చూడండి. ఆ షెడ్యూల్ వచ్చేటప్పుడు ఆ క్లాస్ మనం చెప్పిస్తాం. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వచ్చేసరికి ఇవ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అద్భుతంగా ప్రాక్టీస్ టెస్ట్లు ప్రతి యూనిట్కి వైజ్ కొన్ని పెట్టాను. ఇవి కూడా మీకు టైం ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మీ ఓన్ ప్లాన్ వేసుకుంటే నేను చెప్తున్నాను. మీ ఓన్ ప్లాన్ వేసుకోకపోతే నేనే ప్లాన్ అయితే చెప్పాను ఆ ప్లాను మీకు నేను చెప్తాను. ఆ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? మాకు సైన్స్ అండ్ టెక్నాలజీ భయం అన్నవాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ముందు చూసుకొని ఫాలో అవ్వచ్చు. నాకు చాలా టైం ఉందండి అనేటప్పుడు డైలీ లైవ్ క్లాసులు ఫాలో అవుతూ ఇవి కూడా మీరు ఫాలో రావచ్చు. ఎందుకంటే ఆ టైంకి రెండోసారి మీకు రివిజన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎకానమీకి వద్దాం. ఓకేనండి? ఎకానమీ ఒక్కసారి చూస్తే ఇగోండి ఎకానమీ. చూడండి సార్, ఎకానమీకి వచ్చేసరికి ఒక్కసారి మనం చూద్దాం. ఏంటండి ఎకానమీలోకి వచ్చేసరికి 3 రకాల క్లాసులు ఉంటాయి. మెయిన్గా 2 క్లాసులు. ఒకటి మెయిన్ క్లాసులు ఉంటాయి, 2 ర్యాపిడ్ క్లాసులు. అన్ని నేనే చెప్పాను. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి. ఎకానమీలో యూనిట్ 1 అని ఉంటుంది. యూనిట్ 1లో ఎకానమీలో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే యూనిట్ 1లో జాతీయ ఆదాయం అని ఉంటుందండి. ఆ జాతీయ ఆదాయం స్టార్ట్ చేయండి సార్. మీరు ఆ జాతీయ ఆదాయం స్టార్ట్ చేస్తే, ఎందుకంటే ఏం లేదు సార్, చిన్న డేటా మారుతుంది తప్ప అందులో ఏం మార్పు ఉండదు. అలాగే నేను మెయిన్ క్లాసులు చెప్తాను. రీసెంట్లీగా తెలుగు అకాడమీ క్లాసులు కూడా చేశాను. అవి కూడా ఉన్నాయి. మీరు ఆ ఎకానమీలో జాతీయ ఆదాయం స్టార్ట్ చేయండి. మరి ఏం వద్దు నేను చెప్తాను. ఓకేనండి? నెక్స్ట్ ప్రిలిమ్స్ లోకి వచ్చేసరికి చూడండి అమ్మా. ప్రిలిమ్స్ లోకి వచ్చేసరికి మ్యాథ్స్, ఓకే, ఇదిగోండి బద్రీ సార్ యొక్క రీజనింగ్ క్లాసులు, హిస్టరీ క్లాసులు, కరెంట్ అఫైర్ క్లాసులు, మ్యాథ్స్ క్లాసులు, సొసైటీ క్లాసులు, మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ మీకు నేను చెప్పేది ఏంటంటే ఇవి జస్ట్ మీకు స్పెసిమెన్ గానే ఉంచాము. మరలా అవుతాయి ఈ క్లాసులన్నీ మీకు మేము మరలా చెప్తాం. ప్రజెంట్ ఇండియన్ హిస్టరీ మనం స్టార్ట్ చేస్తాం. ఇండియన్ హిస్టరీ మాత్రం ముందు ఫాలో అయ్యి మీ ఫిల్మ్స్ అక్కర్లేదు అనుకుంటే జాగ్రఫీ నెక్స్ట్ షెడ్యూల్ చెప్తాం. ఓకే, అలాగే సొసైటీ ఉంటుంది, కరెంట్ అఫైర్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్ ఈ జర్నీలో భాగంగా ప్రతిదీ మీకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఓకే సార్, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు చెప్పాను కదండి బ్యాచెస్. ఇప్పుడు మీకు రోజువారీ ఎలా ఉంటుందో ప్లాన్ చెప్తాను. ఈ చెప్పే ముందు ఒక్కసారి మనం ప్రియస్కి వస్తే ఒక్కసారి చూద్దాం. ఏంటి సార్, ఇప్పుడు ఫస్ట్ లో మీకు బ్యాచెస్ అని చెప్పాను. హోమ్ పక్కన బ్యాచెస్ అని. ఈ రోజు నేను ఇండియన్ హిస్టరీ క్లాస్ అయింది లేదా నా క్లాస్ అయింది అనుకోండి. ఈ యూనిట్ అయింది. దీనికి వెంటనే నేను ఎగ్జామ్ పెడతాను. ఆ ఎగ్జామ్ ఇదిగోండి ఇక్కడ బ్యాచెస్ అని ఉంటుంది కింద. ఈ బ్యాచెస్ లోకి వెళ్ళాలి. ఎందుకు సార్ ఈ బ్యాచెస్ ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్.
మీరు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ బ్యాచ్ అనే దాంట్లో యాడ్ కాకపోతే కొత్త వాళ్ళకి ఇంకా యాడ్ చేయలేదు, చేసేస్తాం. ఆ ఎగ్జామ్ బ్యాచ్ లో మీరు యాడ్ అయి ఉంటే మీకు ఈ రోజు డైలీ టెస్ట్ అనమాట. ఏ రోజుకి ఆ రోజు మనం టెస్ట్ పెడుతుంటాం కదా సిలబస్ బట్టి. ఈ రోజు ఎకానమీ, రేపు ఇండియన్ హిస్టరీ, అలాగే జాగ్రఫీ, ఇలాగ మన షెడ్యూల్ సిలబస్ బట్టి అవుతుంటది కదా. ఈ ఎగ్జామ్ బ్యాచ్ లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ బ్యాచ్ లో మీరు ఎక్కడ చూడాలంటే ఒక్కసారి చూడండి. ఎగ్జామ్ బ్యాచ్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రోల్ చేసుకుని వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ మీకు పైన టెస్ట్ అని వస్తుంది ఎగ్జామ్ బ్యాచ్ లోనే. ఈ ఎగ్జామ్ బ్యాచ్ లో మీరు చూడండి. ఈ ఎగ్జామ్ బ్యాచ్ పై క్లిక్ చేస్తే పైన మనకి వస్తాయి అటెండెన్స్, అసైన్మెంట్స్ ఇలా వస్తుంటది. ఇక్కడ ఇగోండి అనౌన్స్మెంట్స్, ఇలా కొంచెం మీరు క్లిక్ చేస్తే ఇక్కడనే మీకు ఇగోండి ఇగోండి టెస్ట్ ఆ టెస్ట్ లకు వెళ్తే ఇగోండి ఇలా టెస్ట్ అని వస్తాయి. అయితే ఈ టెస్ట్ ఒక్కసారి మనం పరిశీలిద్దామండి. ఎక్కడ ఇచ్చిన టెస్ట్ నేను 1 డే అనేది మనకండి, ఎందుకంటే ఇది రిజల్ట్ ఇవ్వాలి కనుక. కానీ ఇప్పుడు పెద్దగా సీరియస్ గా చదవట్లేదని చెప్పి నేను 2 days ఇస్తున్నాను. ఈ రోజు నేను జాతీయ ఆదాయం టెస్ట్ పెట్టాను రాత్రి 8 గంటలకి. 2 రోజులు తర్వాత 8 గంటలకు అది క్లోజ్ అయిపోతుంది. ఈ 2 రోజుల్లో ఏ సమయంలోనైనా సరే నువ్వు టెస్ట్ రాయొచ్చు. ఇప్పుడు మన బ్యాచ్ లో సుమారుగా 1680 అయితే 1700 మంది ఉన్నారండి బ్యాచ్ లో. 1700 మంది ఉన్నారు మన బ్యాచ్ లో. ఈ 1700 మందిలో 2 days లో, ఈ 2 days లో రాసిన వాళ్ళు ఏ టైంలో రాయొచ్చు, నీ ఇష్టం అనమాట. అది నువ్వు రాస్తే ఒక్కసారి అటెంప్ట్ ఉంటుంది. నువ్వు ఇంకెక్కడ చూడడానికి ఉండదు, ఏమీ ఉండదు. నువ్వు రాసేటప్పుడు ఆ టైము, జంబిలింగు సేమ్ ఏపీఎస్సీ ఆన్లైన్ ఎగ్జామ్ లాగా ఉంటుంది. అప్పుడు ఈ 1700 మందిలో నీ ర్యాంక్ ఎంత, 1, 2, 3 నీకే ఆటోమేటిక్ గా ర్యాంక్, బ్యాచ్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఎంతమంది రాస్తే అందరూ ఎంతమంది ర్యాంక్ వచ్చింది అదంతా నీకు వచ్చేస్తుంది. నేను కూడా అప్పుడు మెయిన్ టెస్ట్లకి రిజల్ట్స్ కూడా ప్రకటిస్తాను. ఇది బ్రాండ్. మరి దీని ఉద్దేశం ఏంటంటే పోటీ. నీకు టెస్ట్, నేను క్లాస్ చెప్పేస్తున్నాను, మెటీరియల్ అక్కడ ఉంటుంది, చదువుతావు. ఆ చదివిన తర్వాత ఎగ్జామ్ పెట్టాను, రాస్తావు. ఇందులో నువ్వు ఎంతలో ఉన్నావు, పోటీ అన్నమాట. ఆ పోటీ కోసమే ఈ బ్యాచెస్ లో ఎగ్జామ్ పెట్టడం. సరే సార్ నేను రాయలేకపోయాను సార్, నాకు చాలా కారణాలు, వర్క్ ప్రెజర్, ఇంట్లో బాగాలేదు, ఏం బాధపడక్కర్లే. ఈ టెస్ట్ నే నేను ఎక్కడ అప్లోడ్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఈ టెస్ట్ నేను ఎక్కడ అప్లోడ్ చేస్తానంటే కంటెంట్ అని చెప్పాను కదా, కంటెంట్ లో మీరు ఏదైతే ఈ టెస్ట్ ఉందో కంటెంట్కి వెళ్ళిపోండి. ఆ కంటెంట్ లో చూడండి జాగ్రత్తగా, కంటెంట్ లోకి వెళ్ళిపోతాం, స్టోర్ లోకి వెళ్తాం, స్టార్ట్ లెర్నింగ్కి వెళ్తాం, కంటెంట్కి వస్తుంది. గ్రూప్ 2 అంటే గ్రూప్ 2కి వెళ్తారు, ఫిల్మ్స్ అయితే ఫిల్మ్స్, మెయిన్స్ అయితే మెయిన్స్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అనుకోండి, లేదా హిస్టరీ అనుకోండి, హిస్టరీ అని ఉంటుంది, ఫోల్డర్ ఉంటుంది కదా, ఫోల్డర్. నేను ర్యాపిడ్ హిస్టరీ చెప్తున్నాను, ఒక ర్యాపిడ్ హిస్టరీలోకి వెళ్తుంది చూడండి. ఇప్పుడు ఒక్కసారి ఇక ర్యాపిడ్ హిస్టరీ, ఈ ర్యాపిడ్ హిస్టరీలోనే ఒక్కసారి చూస్తే మీరు క్లియర్ గా చూడండి. ఇక ర్యాపిడ్ హిస్టరీ, మెటీరియల్, టెస్ట్లు ఇక్కడ మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అర్థమైందండి. ఆ ర్యాపిడ్ హిస్టరీ అది ఎకానమీ అనుకోండి, తెలుగు అకాడమీ అనే క్లాస్ మనం స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మీరేం చేస్తారు, జాతీయ ఆదాయం వినండి. నేను తెలుగు అకాడమీ జాతీయ ఆదాయం కూడా చెప్పాను, అవి కూడా వినండి. అది విన్న తర్వాత మీకు ఏ రోజైతే లైవ్ క్లాస్ ఉందో దానికి రండి. దాని ఎగ్జామ్ నేను పెట్టాను అనుకోండి, మీరు రాయలేకపోయారు అనుకోండి, ఎక్కడికి వస్తారు, తెలుగు అకాడమీ ఎకానమీ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లోకి వచ్చి ఆ ఫోల్డర్లో మీరు రాయలేకపోయిన టెస్ట్ నేను అక్కడ పెట్టి ఉంచుతాను. అది మీరు అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఎంతకంటే స్పెషాలిటీస్ ఏముంటాయండి. టెక్నాలజీ పెరిగింది, మనం ఉపయోగించుకోవడమే. మీకు అర్థమైంది కదండి. ఇదిగోండి ఇక్కడ టెస్ట్ ఉంటుందండి, అయిపోయి. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి చూడండి. ఓకే, క్లియర్. చివరికి వచ్చాం. ఒకసారమ్మా మీకు ఎక్కడెక్కడ ఏంటో చెప్పాను, ఎలా ఫాలో అవ్వాలో చెప్పాను. ఓకే, మరి అన్నిటికీ కూడా డైలీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీకు. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు ఫాలో అవ్వాలి. ఇదిగోండి ఎకానమీ, తెలుగు అకాడమీ చూడండి. ఇప్పుడు మనకు అవుతున్న క్లాసులు చెప్తాను చూడండి అమ్మ. నేను ఎలాగో ఎకానమీ ఫిబ్రవరి 1కి బడ్జెట్ సర్వేలు వస్తాయి కనుక అప్పుడు మన బుక్ అప్డేట్ చేసి మెయిన్ క్లాసులు చెప్తాను. ఎందుకంటే మెయిన్ క్లాసులు అన్నీ నాకు ఉన్నాయి, అవి మీరు వినొచ్చు. 5 యూనిట్లు మెయిన్ క్లాసులు అవి ఉన్నాయి, అది మీరు వినొచ్చు. మరలా మెయిన్ క్లాసులు అప్పుడు చెప్తే కరెంట్ డేటాతో కూడింది మనకు బాగా అర్థమవుతుంది. ఇంకెంత కాలం లేదు, పండగ అయిపోయింది కదా, క్రిస్మస్ అయిపోతే సంక్రాంతి వస్తే బడ్జెట్ వచ్చేస్తుంది, అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఈలోగా మనం మిగతా స్టాక్ అన్ని అయిపిస్తాం. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, ఏపీ హిస్టరీ, ఓకే, ఇవన్నీ అయిపోద్దాం. అయితే ఈలోపు ఎకానమీ వదిలేం కదా, మనకి నా క్లాసులన్నీ మీరు వినొచ్చు. దాంతోపాటు తెలుగు అకాడమీ ఒకసారి చూసేద్దాం అనే ఉద్దేశంతో తెలుగు అకాడమీ అనేది స్టార్ట్ చేసింది. ఇంకోటి తెలుగు అకాడమీ అని ఉంటుంది, ఎకానమీ తెలుగు అకాడమీ. ఓకే, మీరు దయచేసి ఇది ఫాలో అవ్వండి ఎవరైతే ఉన్నారో. ఇందులో నేను జస్ట్ ఇంకా ఇంట్రడక్షన్, ఎకానమీ అంటే ఏంటి, ఓకే, ఎకానమీకి సంబంధించి జస్ట్ భావనలు, అలాగే జాతీయ ఆదాయం చెప్పాను. ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి. ఈ జాతీయ ఆదాయం వరకు మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్ నేను స్టార్ట్ చేస్తున్నాను, అక్కడి నుంచి లైవ్ క్లాసులకు హాజరవ్వాలి. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి
ఇది నేను మీకోసం ప్రత్యేకించి చెప్పింది. ఇక్కడ మేము చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నా ఎకానమీ క్లాసుల తర్వాత చెప్తాను. తెలుగు అకాడమీ అంటే ఒక భయం పోవాలి. అమ్మో అకాడమీలో ఏముందని భయం పోవాలి. ఎంత పుస్తకం ఉంటుంది. అది మీకు ఒకసారి చెప్పడానికి అర్థమైందండి. ఇది మీరు ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ ఇగోండి ర్యాపిడ్ హిస్టరీ. ఇదేంటి సార్ అంటే ఇండియన్ హిస్టరీ ఉమామహేశ్వరరావు గారితో చెప్పిస్తాం. బ్యాచ్ ఎలాగా ఫ్లో అవుతుంది కదా. ఇందులో భాగంగా సార్ చెప్పిన క్లాసులనే స్పీడ్గా అంటే ఈ రోజు ఎగ్జామ్ పెట్టాలనుకోండి, దానికోసం 1 గంట ర్యాపిడ్ నేను ఇస్తున్నాను. ఆ ర్యాపిడ్ మీరు విన్న తర్వాత టెస్ట్ ఈజీగా రాయొచ్చు. ఇక్కడ ఉమామహేశ్వరరావు గారు మోడర్న్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఏన్షియంట్ హిస్టరీ అనేవి అయ్యాయి కంటెంట్ లో పెట్టాం. అవి మరలా తర్వాత షెడ్యూల్లో బాగా నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత వస్తాయి. లేదని లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆన్లైన్లో ఉన్న బెనిఫిట్ ఏంటి సార్ అంటే క్లాసెస్ అనేవి ఒక ఆర్డర్లో మీకు పెట్టి ఉంచుతాము. రీసెంట్ క్లాసులన్నీ దాన్ని మీరు వినియోగించుకోవాలి. మీ సమయం బట్టి మీకున్న టైం బట్టి. ఒక అన్ఎంప్లాయ్ ఉన్నాడండి, కంప్లీట్ టైం ఉంటుందండి. నువ్వు ఎన్నైనా చేయొచ్చు. రోజు లైవ్ హాజరవ్వచ్చు, ఎకానమీ ఫాలో అవ్వచ్చు, ఎస్ఎన్టీ చూడొచ్చు, అలాగే సార్ చెప్పిన క్లాసులు పాత చూడొచ్చు, అన్ని చూడొచ్చు. ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు లైవ్ క్లాసులు హాజరవుతూ రోజు లైవ్ క్లాస్కి వచ్చి ఆ లైవ్ క్లాస్ మెటీరియల్ చదివి ఎగ్జామ్ రాస్తే వాళ్ళ సైజ్ సరిపో. ఇంకొందరికి ఇంకా పీస్ఫుల్ ఉందనుకోండి, పాత క్లాసులో ఏపీఎస్టీ మీరు ఫాలో అవ్వచ్చు. అంటే లైవ్ క్లాసులు ఫాలో అవుతూ పాత దానిలో కొందరైతే 1-2 సబ్జెక్టులు మీరు ఎంచుకుని చూడొచ్చు. చాలా ఎక్కువ టైం ఉన్న వాళ్ళు ఇంకా మీరు చూడొచ్చు. లేదు అనుకుంటే మాకు ఇదే సరిపోతుంది సార్ మరేమొద్దు, మీరు చెప్పిన లైవ్ క్లాసులు వింటూ మీ ఎగ్జామ్స్ రాస్తూ మీ ఫాలో అయిపోతాం. ఓకే, హ్యాపీ. అర్థమైందండి. ఆన్లైన్లీ నచ్చిన విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, క్లియర్. ఇదిగోండి ఈ విధంగా మనకి నెక్స్ట్ ఇప్పుడు జాగ్రఫీ అనేది కూడా అతి త్వరలో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకు అవుతున్నవి ఏంటి? ఎకానమీ, అలాగే హిస్టరీ, అలాగే ఏంటి జాగ్రఫీ. ఈ షెడ్యూల్ అవుతుండగానే జాగ్రఫీ అయితేనే విపత్తులు చెప్పించగలం కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్ సత్య ఎస్టీఓ గారు మా బ్రదరే ఆదినారాయణ గారు, అతనితో ఆ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే నెక్స్ట్ ఉన్న షెడ్యూల్ మనం చెప్పాను. ఆ షెడ్యూల్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఈ క్లాసులు అన్ని వెళ్తుంటాయి, ర్యాపిడ్ అన్ని వెళ్తుంటాయి. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు అద్భుతంగా అందించే బాధ్యత నాది. ఓకే, రెగ్యులారిటీ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, మంచి ఫ్యాకల్టీని తీసుకొస్తాం. అన్ని కూడా మీకు అద్భుతంగా మీరు చూసుకునే విధంగా. టెస్ట్లు అయితే మీకు చెప్పక్కర్లేదు, అన్లిమిటెడ్ టెస్ట్లు మన యాప్ లో ఉన్నాయి. వాటితో సంబంధం లేదు. ఎప్పటికప్పుడు కొత్త టెస్టులను బ్యాచెస్ లో పెడతాను. బ్యాచెస్ లో మీరు రాయకపోతే కంటెంట్ లో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. ఎంత సర్వీసు 4500కి, అలాగే 11,000 గ్రూప్ 1కి వేరే వీడియో చేస్తాను నేను. ఓకే, అంత తక్కువకి మీకు ఎవరు కూడా ఇవ్వరు సార్. మీరు కావాలంటే ఏదైనా తేలిగ్గా దొరికితే అది చులకన భావన ఉంటుంది. మిగిలిన యాప్ల్లో చూడండి, అసలు ఒక ఫ్యాకల్టీ ఉండరు, ఒక మెటీరియల్ ఉండదు, ఏమీ ఉండదు. నేను వేరే వాళ్ళు విమర్శించట్లే. నేను ఇదే ఫీజుతో ఎండోమెంట్ మీకు ఫ్రీగా ఇస్తున్నాను, ఫారెస్ట్ ఇచ్చాను, కోర్ట్ ఇచ్చాను, అవునా కాదు? ఇవన్నీ కూడా ఏపీపీఎస్ జిఎస్ ఇచ్చారు. ప్రతి దాన్ని కూడా ఇదే దీనిలో మనం అందిస్తున్నాము. ఓకే, సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. అర్థమైందండి అందరికి కూడా. సో ఇది మన యాప్కి సంబంధించి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే. ఓకే, క్లియర్. ఇదమ్మా క్లియర్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఏంటి సార్ మనకి 2 రకాల క్లాసులు ఉంటాయి. ఏంటి సార్ 2 రకాల క్లాసులు? ఏంటి ఆ 2 రకాల క్లాసులు? 1 రికార్డెడ్ క్లాసులు, 2 లైవ్ క్లాసులు. రికార్డెడ్ క్లాసులు అంటే మీకు చెప్పాను ఆల్రెడీ ఏ క్లాసులు. ఆల్రెడీ లైవ్ అయిన క్లాసులని రికార్డెడ్ లో ఉంచుతాము. ఆల్రెడీ అయిపోయిన ఇంతకు ముందు అయిన క్లాసులు కూడా రికార్డ్ లో ఉన్నాయి, మీకు చూపించాను ఇవన్నీ కూడా. లైవ్ క్లాసులు వాట్సాప్ లో లేని వాళ్ళు ఖచ్చితంగా మేము జాయిన్ చేస్తాం, టెలిగ్రామ్ గ్రూప్ లో మేము జాయిన్ చేస్తాం. దీని ద్వారా ఏ రోజు షెడ్యూల్ వారీగా ఎగ్జామ్ వరకు కూడా మీకు మొత్తం మళ్ళీ క్లాసులు, ఈ క్లాసులు ఇప్పుడే మనకు షెడ్యూల్ స్టార్ట్ అయినట్టు ఈ క్లాసులన్నీ లైవ్లు అవుతాయి. లైవ్కి హాజరు కాకపోతే రికార్డులో మేము పెట్టి ఉంచుతాం. రికార్డులో పెట్టకపోతే మీకు లైవ్ అనే ఆప్షన్ దగ్గరికి చూసుకోవాలని చెప్పాం. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు బ్యాచ్ దగ్గరికి వెళ్తే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా మీకు అందిస్తాము. ఓకే, అర్థమైందండి. లైవ్ క్లాస్ షెడ్యూల్లో మీరు హాజరు కాకపోయినా మీకు ఏం నష్టం లేదు. ఆ రికార్డ్ అనేది మీ యాప్లో అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేయకపోతే లైవ్ అని దగ్గర చూసుకోవాలి. సిస్టమేటిక్ గా ఎగ్జామ్ ఇంకా చాలా టైం ఉంది మనకి. ఎగ్జామ్ నోటిఫికేషన్ టైం ఇప్పుడే మీరు చాలా బాధ్యతగా, ఏదో అవకాశం ఇచ్చారని కాకుండా చాలా బాధ్యతగా మీ లక్ష్యం కోసం మీరు కృషి చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించవచ్చు. మీకు నేను ర్యాపిడ్ ప్రతి సబ్జెక్టు, ఈరోజు హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎందుకంటే అవన్నీ కూడా నేను అవపోసన పెట్టున్నాను కనుక ప్రతి సబ్జెక్ట్ ని ర్యాపిడ్ రివిజన్ నేను చేస్తాను. నాకు అవసరం లేదు, అవసరం కానీ స్టూడెంట్ నువ్వు నా బాధ్యత. ఎందుకంటే సంస్థకు ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి వస్తే సంస్థ అభివృద్ధి అనేది జరుగుతుంది, నా అంతిమ లక్ష్యం కనుక
ప్రతి సబ్జెక్ట్ నా ఎకానమీతో పాటు ప్రతి సబ్జెక్టు మీకు ర్యాపిడ్ రివిజన్ చేసి ఎగ్జామ్ పెడతాను. అలాగే ఎగ్జామ్ స్మార్ట్ నోట్స్ ఇస్తాను, స్మార్ట్ క్లాసులు చెప్తాను. సో అన్లిమిటెడ్ గా మీకు ఉపయోగించుకున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశం. ఓకే, నల్ల బోర్డు మీద ఫుల్ స్టాప్ మచ్చను పెట్టకండి, ఎందుకంటే చిన్న చిన్న రిమార్కులు ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు క్లాస్ ఎందుకు పెట్టలేదండి, ఈ రోజు ఏమైందండి, చిన్న చిన్న ఉంటాయండి. ఇక్కడ విజయనగరం పెద్దగా పండగ అసలు యాక్చువల్గా. అయితే చెప్తున్నాను, ఏదో ఒక సందర్భంలో ఏదైనా రావచ్చు. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ పాత వాళ్ళకి గత నోటిఫికేషన్స్ టైంలో అయితే 104 డిగ్రీలు ఫేవర్ నాకు. కానీ లెక్క చేయకుండా మరి నీ క్లాసులు ఎందుకు తీసుకున్నానంటే మీ కన్సిస్టెన్సీ పోకుండా. అలాగే పండగలు లేవు, ఏమీ లేవు, ప్రతిరోజు క్లాస్ జరిగేది. అయితే ఇప్పుడు అన్ సీజన్ అయినప్పటికీ కూడా మన యాప్ని నమ్మి మీరందరూ కూడా జాయిన్ అయ్యారు కనుక మీకు 100% మరింతగా ఇంతకు ముందు కంటే, ఇంతకు ముందు మనం 0తో స్టార్ట్ చేసాం, ఇప్పుడు 90% పైగా అద్భుతంగా మనం అన్ని సాధించుకున్నాం. అప్పుడు ఏవైతే తప్పులు జరిగాయో, అప్పుడు ఏవైతే లోపాలు జరిగాయో ప్రతి లోపాన్ని నేను సవరించుకుంటూ నేను ముందుకు వస్తాను. ప్రతిదానికి కూడా మీకు ముందుంటాను. ఏ డౌట్స్ ఉన్నా మీరు వాట్సాప్లో యాప్లో డైరెక్ట్గా లైవ్లో మీరు అడగొచ్చు. ప్రతి డౌట్ మీరు తెలుసుకోవచ్చు. క్లాస్ ప్రతి టైంలో కూడా షెడ్యూల్ స్టార్ట్ అవుతాయి, మీరేం పడకండి. మీకు షెడ్యూల్తో సంబంధం లేకుండా ఎలా చూసుకోవాలో చెప్తాను. ప్రతి క్లాసులు అందులో ఉన్నాయి కనుక మీరు అది ఫాలో అవుతామండి. మీకు నేను వాట్సాప్ గ్రూప్ ద్వారా రేపు మార్నింగ్ నా సెషన్ ఉంటుంది. అలాగే సాయంత్రం సెషన్లోకి నా ఉమామహేశ్వరరావు గారు ఇండియన్ హిస్టరీ, అతను ఉదయం సెషన్లో వచ్చేవారు, ఇప్పుడు సాయంత్రం సెషన్లో వస్తారు. ఓకే, అలాగే జాగ్రఫీకి సంబంధించి ఏదైతే ఉందో అతని టైమింగ్స్ ప్రకారం ఆ టైమింగ్ మీకు చెప్తాను. ఆ టైమింగ్స్ మీరు హాజరవ్వండి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, క్లాస్ ఎప్పుడు ఉంటుంది, త్రూ వాట్సాప్ ద్వారా మీకు నేరుగా మెసేజ్ ఇచ్చే విధంగా కూడా నేనే నేరుగా మెసేజ్ పెడుతుంటాను. ఓకేనండి, సో మీరు ఉపయోగించుకోండి. మరి ఈ సర్వీస్ నచ్చితే మీ వాళ్ళందరికీ కూడా తెలియచేసి మన సంస్థకి కీర్తి ప్రతిష్టలు తీసుకురండి. ఓకేనండి, అర్థమైందండి. సో ఇంత బాగా మీరు ఉపయోగించుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు లైవ్ క్లాసుల్లో చూడండి సార్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఎకానమీలో మీరందరూ కూడా నా క్లాసులు ఉన్నాయి కదా, ఓల్డ్ అంటే ఓల్డ్ ఏం కాదండి, ఏం మారిపోదండి. కరెంట్ డేటాతో కూడింది నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎలాగా మారిపోతుంది. ఇప్పుడు మీరు జాతీయ ఆదాయం అనే దాన్ని స్టార్ట్ చేయండి దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు. అలాగే వ్యవసాయం అనేది నేను తెలుగు అకాడమీలో స్టార్ట్ చేస్తాను కనుక వ్యవసాయం స్టార్ట్ చేయండి. అలాగే ప్రణాళికలు అనే దాన్ని స్టార్ట్ చేయండి. ఈ 3 కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ రికార్డులో ఉన్న ముందు చూడండి. ఎందుకు మీరు చూడండి అంటున్నా అంటే నేను తెలుగు అకాడమీ బేస్ వెళ్తున్నాను కనుక ఈ తెలుగు అకాడమీలో ఉన్నది ఉన్నట్టు చెప్పేటప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అందుకే మీరు ఇది చూసొస్తే మీకు ఈజీ అయిపోతుంది. అందుకోసమే మీరు ఆ క్లాసుల్లో ఎకానమీ అనే ఫోల్డర్లో యూనిట్ 1లో జాతీయ ఆదాయం ఉంటుంది, యూనిట్ 3లో వ్యవసాయం ఉంటుంది, యూనిట్ 1లో ప్రణాళికలు ఉంటాయి. ఇవి చూడండి. ప్రతి ఒక్కరు ఈ షెడ్యూల్లో ఇవి స్టార్ట్ చేయండి. వీటిని స్టార్ట్ చేయండి. ఎవరైనా గ్రూప్ 1 వాళ్ళు కానివ్వండి, గ్రూప్ 2 వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇది స్టార్ట్ చేయండి. సార్ మాకు ఇంకా టైం ఉందన్న వాళ్ళు ఏపీ హిస్టరీ ఉమామహేశ్వర గారు ఏం మారిపోతారు మళ్ళీ చెప్పిస్తాను. నేను ఏపీ హిస్టరీ లైవ్ క్లాస్ మళ్ళీ మీకు సేమ్ మీ డౌట్ తెలుసుకోవచ్చు, సేమ్ అవుతాయి. కానీ మీకు ఏపీ హిస్టరీ కావాలనుకున్న ఆ క్లాసులు మీరు వినండి. ఓకే, మీ షెడ్యూల్లో మనం ఎలా ఫాలో అవుదామంటే ఇదండి మెయిన్ ఎకానమీ. ఓకే, రిమైనింగ్ అన్ని మీరు ఏం పెద్ద హైరాణ పెట్టుకోవద్దండి. ఇలా ఫాలో అవుతూ మీరు వస్తే మీకు టైం సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ లైవ్ క్లాసులు ఏమవుతాయి, ఇండియన్ హిస్టరీ లైవ్ క్లాసులు అవుతున్నాయి, జాగ్రఫీ లైవ్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాము, తెలుగు అకాడమీ నా లైవ్ క్లాసులు అవుతాయి. అలాగే వీటితో పాటు ఎండోమెంట్ ఎవరైనా చదివిన వాళ్ళకి మార్నింగ్ 6:30కి ఎండోమెంట్ మనం ఉచితంగానే చెప్పేస్తాం. ఆ క్లాసులు మీరు హాజరవ్వచ్చు. సో ఇంకేముంది, మీకు సరిపోతుంది. అర్థమైందండి. ఎవరైతే ఉన్నారో ఒకవేళ అన్ఎంప్లాయ్ని నేను అనుకుంటే ఏపీ హిస్టరీ కూడా మీరు క్లాసులు వినండి. లేదు అనుకుంటే రెగ్యులర్ క్లాసుల్లో ఎకానమీ నా క్లాసులు జాతీయ ఆదాయం ప్రతి ఒక్కరూ అందులో క్లాసు వినాలి. ఆ అన్ని యూనిట్లు జాతీయ ఆదాయం 16 వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్క వీడియో 2 hours ఉంటుంది. మా అయితే 30 గంటలండి. మీరు క్లాస్ నీట్గా వినండి. అలాగే తెలుగు అకాడమీ చెప్పాను, అది వినండి. నెక్స్ట్ ఇప్పుడు నేను వ్యవసాయం స్టార్ట్ చేస్తాను. మీరు వ్యవసాయం అక్కడ ఉంటుంది వినండి. వ్యవసాయం అది విన్న తర్వాత తెలుగు అకాడమీకి రండి. ఓకే, ప్రణాళికలు ఇవి మీరు ఫాలో అవుతూ మీరు ఈ షెడ్యూల్కి వచ్చేయాలి. ఈ షెడ్యూల్లో భాగంగానే మనం క్లాసు టెస్ట్ అన్ని పెట్టుకుని వెళ్దాం. అలాగే ఇండియన్ హిస్టరీ సార్ చెప్పిన ప్రతి దాన్ని నేను ర్యాపిడ్ చేస్తాను. ఆ ర్యాపిడ్ లో భాగంగా మనం టెస్ట్లు పెడదాం. మీరు వాట్సాప్ గ్రూప్ ను ఫాలో అవ్వండి. ఓకే సార్, అందరూ ఓకే కదా? ఓకే అంటే ఇలా పెట్టండి, మనం ముందుకు పోదాం. సమర సంఘాన్ని మోగిద్దాం. ఉద్యోగం మీదే, తెప్పించే బాధ్యత మాది. మన ఆర్ఎస్ రెడ్డి ఫ్యాకల్టీ అద్భుతంగా చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా నాకు తెలిసినంత వరకు కూడా సొంత సంస్థలాగే పనిచేశారు లాస్ట్ టైం. ఈసారి మరింతగా బాగా పనిచేస్తారు. ఎందుకంటే ఈ కని విని ఎరగని దీనిలో మన గ్రూప్ 2కి మన గ్రూప్ 1 క్లాసులకు ఆదరణ అంత ఉంది కనుక మన దగ్గర స్టూడెంట్ స్ట్రెంత్ ఉంది. ఎంత స్ట్రెంత్ ఉంటే అంత క్వాలిటీ మనం ఇవ్వగలమండి. అంత మంచి ఫ్యాకల్టీని తెప్పించగలం.
సో ఆ స్ట్రెంత్ మనకు వచ్చింది కూడా మీ అందరి సపోర్ట్ వల్ల. మరింత స్ట్రెంత్ రావాలి, మరింత స్ట్రెంత్ వస్తే ఇంకా మంచి మంచి ఫ్యాకల్టీ, ఇంకా మంచి మంచి షెడ్యూల్స్ మనం పెట్టుకొని వెళ్ళగలం. ఓకేనా? మనందరం మనం సహకరిద్దాం. ఓకే చెప్తే మనం ఈ సెషన్ విరమించుకుందాం. రేపటి షెడ్యూల్ ఈ రోజు మ్యాక్సిమం అందరినీ కూడా వాట్సాప్లో యాడ్ చేశాను. చేయని వారు ఉంటే నాకు నా నెంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో యాడ్ చేస్తాను. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మనము డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, చూద్దాం.